ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తా ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్ గా నెగిటివ్ చేయాలని చేస్తా ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది, శంకర్ గారు ఇస్ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట. సో మంచి మూవీ బ్రో. 2 hours 45 minutes మూవీలో ఏదో ఒక 15-20 minutes కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని మనం వచ్చేసి ఇంకా చెయ్యాలి అనేదంతా కూడా చాలా బాగా చూపించినారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసిన లైక్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, లేకపోతే ఐఏఎస్ గా కావచ్చు, ఐపీఎస్ గా కావచ్చు, ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట. అండ్ ఫాదర్ రామ్ చరణ్ గా చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ ఇరగదీస్తాడు. ముఖ్యంగా స్టామరింగ్, ఈ నత్తి ప్రాబ్లం వల్ల సో ఆ యాక్టింగ్ అయితే ఆ నత్తిని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, సో అదైతే నిజంగా బాగా చేస్తారు. రామ్ చరణ్ గారు, ఎస్ జే సూర్య గారు ఇద్దరు యాక్టింగ్ ఇరగదీస్తారు.